ఈ క్షేత్రంలో జరిగేటటువంటి మరొక అద్భుతమైనటువంటి ఉత్సవం అమ్మవారికి స్వామివారికి గిరి ప్రదక్షిణ ఉత్సవం జరుగుతుంది. ఈ కొండ చుట్టూ తిరిగి వస్తారు. ఇప్పుడు కార్తీక పౌర్ణమి నాడు. కార్తీక పౌర్ణమి నాడు స్వామివారు అమ్మవారు పల్లకీలో బయలుదేరి కొండ చుట్టూ తిరుగుతారు. ఇంచుమించు ఒక 8 కిలోమీటర్లు. కానీ జీవితంలో ఒక్కసారైనా అనుభవించాలి. మామూలుగా గిరి ప్రదక్షిణం చేస్తాం. సింహాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది, శ్రీకాళహస్తికి గిరి ప్రదక్షిణ ఉంది, అరుణాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది. ఈ క్షేత్రానికి అద్భుతం ఏమిటో తెలుసా? కార్తీక పౌర్ణమి నాడు స్వామివారు అమ్మవారు పల్లకీలో బయలుదేరుతారు. వాళ్ళ వెనక మనం కూడా గిరి ప్రదక్షిణం చేస్తాం. ఆ స్వామితో అమ్మతో కలిసి గిరి ప్రదక్షిణం చేయడం అంటే ఎంత భాగ్యం అండి. అలా వెడుతున్నప్పుడు గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా, ఓ మంచి మాట మాట్లాడినా, భగవన్నామని చెప్పినా, కోలాటం ఆడినా, ఓ నృత్యం చేసినా, ఓ గరగలు పట్టినా, ఓ పాట పాడినా ఎంత సంతోషం నిజంగా. అందున మీరు చూసి తీరాలి. అది ఏదో అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. అంత చెట్ల మధ్యలోంచి స్వామివారితో కలిసి కార్తీక పౌర్ణమి లాంటి అద్భుతమైన తిథి నాడు ఆ గిరి ప్రదక్షిణం చేసి ఆ పంపా తీరం పక్క నుంచి పల్లకీతో స్వామివారి వెనక వస్తే అది జీవితంలో అనుభవించాలి తప్ప నా బోటిగాడు చెప్పమంటే ఏం చెప్పగలను? వాక్కులు సరిపోతాయా? అదొక మహాద్భుతమైన ఈ క్షేత్రంలో జరిగేటటువంటి మరొక అద్భుతమైనటువంటి ఉత్సవం అమ్మవారికి స్వామివారికి గిరి ప్రదక్షిణ ఉత్సవం జరుగుతుంది. ఈ కొండ చుట్టూ తిరిగి వస్తారు. ఇప్పుడు కార్తీక పౌర్ణమి నాడు. కార్తీక పౌర్ణమి నాడు స్వామివారు అమ్మవారు పల్లకీలో బయలుదేరి కొండ చుట్టూ తిరుగుతారు. ఇంచుమించు ఒక 8 కిలోమీటర్లు. కానీ జీవితంలో ఒక్కసారైనా అనుభవించాలి. మామూలుగా గిరి ప్రదక్షిణం చేస్తాం. సింహాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది, శ్రీకాళహస్తికి గిరి ప్రదక్షిణ ఉంది, అరుణాచలానికి గిరి ప్రదక్షిణ ఉంది. ఈ క్షేత్రానికి అద్భుతం ఏమిటో తెలుసా? కార్తీక పౌర్ణమి నాడు స్వామివారు అమ్మవారు పల్లకీలో బయలుదేరుతారు. వాళ్ళ వెనక మనం కూడా గిరి ప్రదక్షిణం చేస్తాం. ఆ స్వామితో అమ్మతో కలిసి గిరి ప్రదక్షిణం చేయడం అంటే ఎంత భాగ్యం అండి. అలా వెడుతున్నప్పుడు గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చినా, ఓ మంచి మాట మాట్లాడినా, భగవన్నామని చెప్పినా, కోలాటం ఆడినా, ఓ నృత్యం చేసినా, ఓ గరగలు పట్టినా, ఓ పాట పాడినా ఎంత సంతోషం నిజంగా. అందున మీరు చూసి తీరాలి. అది ఏదో అరణ్య మార్గంలో వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. అంత చెట్ల మధ్యలోంచి స్వామివారితో కలిసి కార్తీక పౌర్ణమి లాంటి అద్భుతమైన తిథి నాడు ఆ గిరి ప్రదక్షిణం చేసి ఆ పంపా తీరం పక్క నుంచి పల్లకీతో స్వామివారి వెనక వస్తే అది జీవితంలో అనుభవించాలి తప్ప నా బోటిగాడు చెప్పమంటే ఏం చెప్పగలను? వాక్కులు సరిపోతాయా? అదొక మహాద్భుతమైన